నేను కర్పూరం దేవుణ్ణి. కర్పూరం తెల్లగా ఉంటది, దేవుడు ఏంటి నల్లగా ఉన్నాడు అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటారు? ఇంతకు ముందు హృతిక్ రోషన్ లా ఉండేవాడిని. జనాలందరూ నాకు కర్పూరంతో హారతిచ్చి జబర్దస్త్ లో అప్పారావులా తయారు చేశారు నన్ను. దరిద్రుడా తల వదలరా, నీ తల్ల ఉన్న చూడు నా తల్ల వస్తుంది. కాలు ఎత్తితేనే ఆశీర్వదిస్తాను, నార్మల్ కూడా ఆశీర్వదిస్తాను కదరా నా కర్పూరం. స్వామి నేనెవరు? నేనెవరిని? నువ్వు ఎవరివా? ఏం క్వశ్చన్ ఏంట్రా అది? నా కర్పూరం ఆ క్వశ్చన్ ఏంటి? వాడెవడు? వాడెవడా? ఈవిడెవరు? అందరు మనుషులే కదరా. అసలు నువ్వెవరు? నా గుడికొచ్చి నన్ను ఎవరిని అడుగుతున్నారు కర్పూరం గాడు, వీడికి ఏం చెప్పాలి నేను? దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా? నేనెవరో చెప్పే వరకు నీకు కొబ్బరికాయ కొట్టనే కొట్ట. నేనెవరిని? కొబ్బరికాయ కొట్టరా. నేనెవరిని? కొబ్బరికాయ కొట్టరా దరిద్రుడా. నేనెవరిని? వాడు భక్తికి తక్కువ, శాడిజానికి ఎక్కువ అయిపోయాడు ఆ దరిద్రుడు. కర్పూరం స్వామి, కర్పూరం స్వామి, ఇదిగో కర్పూరం, అదిగో ప్రసాదం. రాత్రి అన్నం పులిహోర చేసుకొని తీసుకొచ్చా. రాత్రి అన్నం కర్పూరం స్వామి, అత్త కోడలు సీరియల్లో అత్త కోడల్ని చాలా టార్చర్ పెడుతుంది. నువ్వే ఎలాగైనా అత్త బారి నుంచి కోడల్ని నువ్వే కాపాడాలి. గుడిలో నా స్వామి కొలువై ఉన్నాడు. స్వామి నువ్వు ఎలాగైనా చేయాలి, నువ్వు చేస్తావు నాకు తెలుసు. గుడిలో నా స్వామి, గుడిలో ఏదో ప్రసాదం అయితే పెట్టింది. ఈడు ఇంతసేపు రౌండ్ తిరిగింది నా ప్రసాదం కోసం. ఈడు ఓం నా కర్పూర. స్వామి ఇదిగో యాపిల్. అరే వాడు వచ్చాడు రా, ప్లీజ్ రా, వాడు తరిమేరా, నీకు దండం పెడతాను. వాడు ప్రసాదం కోసం వస్తాడు రా వాడు. కర్పూరమే 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 కర్పూరమే. దరిద్రుడా చేయి దగ్గర వచ్చి కొడతానంట, ముందు కొట్టి చావచ్చుగా. స్వామి నా గాత్రం ఎలా ఉంది? గాత్రం మాదిరి దున్నపోతు మూత్రంలా ఉందిరా గాత్రం రా, అది దరిద్రుడా. స్వామి స్వామి నా గాత్రానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా గాత్రం అమృతంలా ఉంటుంది అంటారు అందరూ, తెలుసా? ఒక్క కోరిక తీర్చలేదు, ఇన్ని రోజులు సేవ చేస్తున్నా మీకు స్వామి. ఒక్క కోరిక తీర్చలేరా? నాకు పాప పుడితే కర్పూర్ అని పేరు పెట్టా, బాబు పుడితే కర్పూర్ అని పేరు పెట్టుకున్నా. ఒక్క కోరిక తీర్చలే నువ్వు? ఏంట్రా కోరిక? దేవుడుగా తెలియదండి నీకు? ఒక్క కోరిక స్వామి. అదేరా సాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నావు కోరిక చెప్పకుండా. నువ్వు దేవుడుగా తెలుసుకో. నువ్వు సాడిస్ట్ నేర్చుకోవాలా? తెలుసుకో. పోరా ఇక్కడ నుంచి పో. వెళ్ళను. వెళ్ళమన్నానా? వెళ్ళను. ఏ తెలియదా నీకు దేవుడుగా? కోరిక తెలియదు దరిద్రుడికి. చూడు వాడి కోరిక తెలియదు, వాడి కోరిక చెడుకుని నాకు ఎలా తెలుస్తుంది కర్పూరం గాడికి? రే రే ఇది ఉంచరా ప్లీజ్, నీకు దండం పెడతా. ఈ ప్రసాదం ఉంచరా, ఉంచరా రే, ఉంచరా, నీకు దండం పెడతాను. ఒకటి ఉంచరా, మంచిలాగా బిహేవ్ చేయరా దరిద్రుడా. ఎవరు లేరు, కాసేపు విశ్రాంతిని తీసుకుంటా లోపలికి వెళ్ళి. భక్తులు అయిపోయినట్టున్నారు. ఓ మై వరల్డ్ గాడ్, ఓ కర్పూరం దేవుడా. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. ఉన్నాడ్రా. ఆమె ప్రసాదం వాడొచ్చేసి నువ్వు నాటకాలన్నీ దానికోసం తీసుకెళ్తా. స్వామి చెప్పు. నేను తాక్కుండా ఉండలేను, అది నీకు తెలుసు. నాకు కావాలి 90, మీరు ఇవ్వాలి 70. అందుకే నా 70 నేను పట్టుకెళ్ళిపోతున్నా. ఈ దరిద్రుడు 20 రూపాయలు పళ్ళు తెస్తాడు, 70 రూపాయలు తీసుకెళ్తాడు. వీడికి హుండిలా తయారయ్యాను నేను. ఇంకెందుకు తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. అమ్మా సారీ, దరిద్రుడికి ప్రసాదం అస్సలు దక్కనివ్వను నేను, అస్సలు.
ఖాయం చేస్తా ప్రసాదాన్ని. నీ తరం కూడా కాదు కనుక్కోవడం. ఇదిగో నీ ప్రసాదం. వాడికి ఇచ్చేయమ్మ ఫస్ట్. ఆ ప్రసాదం వాడికి ఇచ్చిన తర్వాతే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ముందు వాడికి ఇచ్చి తీసుకెళ్ళరా. ఇవ్వకపోయినా వాడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి. నాకు నువ్వే సహాయం చేయాలి స్వామి. ఏం చేయాలో చెప్పు. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ వయసులో ఈ పని ఏంటో చెప్పేసి ఆవే ముందు. ఆ వర్షం కురుస్తున్న రాత్రి నువ్వు వర్షంలో ఎందుకు వెళ్ళావు ఆ రోజు? అసలు ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఎవరో వర్షంలో ఎవరో గొడుగు కింద దూరినట్టున్నావు. ఆ గొడుగు పట్టుకున్నాడు నాకేం తెలుసాడు? నాకు తెలుసు స్వామి. నువ్వు ఇట్ట చెప్పవు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు, నేనెవరో డాక్టరు, కోడలి డాక్టరు, కోడలి డాక్టరు, కాపాడు, కాపాడు, కోడలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్ ని ఆక్యుపై చేయాలని. ఎన్నాళ్ళతో కుదిరింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గెట్ అప్ సీను. పద. సినో 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 లేరా ఏంద్రా సాంగేరా. ఏయ్ సన్నీ 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 ఏంట్రా ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నా, డాన్స్ చేస్తున్నావు. ఏమైంది? చెప్పుకో చూద్దాం. ఏమైందిరా? చెప్పుకో చూద్దాం. అరే నాకు పెళ్లి సెట్ అయిందిరా. ఓ షిట్, ఇదంతా కళ. కళ కాదురా ఇది. నిజమా? ఒకసారి గిల్లు. కంగ్రాట్స్ రే. సూపర్ సూపర్. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో. సూపర్ రా. ఈ ఏజ్ లో ముసలావిడికి నువ్వు లైఫ్ ఇస్తున్నారా? సూపర్ రా. ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతుందిరా. నడిపితే ఉంది. రేపు అక్కడే జాయిన్ అవ్వాల్సి నువ్వు కూడా. పెళ్లి సెట్ కూడా మంది తీసుకురా, పార్టీ చేసుకుందాం. అరే గో. అరే నాకు డౌట్ రా. చెప్పు. ఇప్పుడు ఫస్ట్ మందు పోసిన తర్వాత వాటర్ ఎందుకు పోస్తారంటావు? తాగడానికి. వాటర్ పోసిన తర్వాత మందు పోయొచ్చుగా. డౌట్ మంచి డౌట్. నేను చెప్తాను చూడు. ఇప్పుడు స్కిట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారా? జడ్జిమెంట్ అయిన తర్వాత స్కిట్ చేస్తావా? స్కిట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు. అంతే కదా. స్కిట్ మందు లాంటిది, జడ్జిమెంట్ వాటర్ లాంటిది. రెండు మిక్స్ చేస్తేనే కిక్ వస్తుంది. అర్థమైందా? అర్థమైంది కానీ తాగబే. ఏ రామ్ ప్రసాద్ సుధీర్ లేరురా, వాళ్ళు లేకుండా నేను తాగలేను. నువ్వు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇయ్య గ్రో. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ రా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు అనుకోవట్లేదు. ఏం మాట్లాడతా? ఏం మాట్లాడేది? కొట్టుకుంటది నా గుండె. రామ్ ప్రసాద్ సుధీర్, రామ్ ప్రసాద్ సుధీర్ కొట్టుకుంటది. ఆ గుండెని ఎప్పుడు తీసేద్దామా అని చూస్తున్నారా కొడుకులు. సన్నే దబడ పగిలిపోద్దాల గురించి ఎక్కువ మాట్లాడితే పలికినా కూడా నేను అదే చెప్తా. వాళ్ళ గురించి చచ్చిపోతారా నేను? నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తెలుసా. సన్నే వాళ్ళిద్దరు తక్కువ మాట్లాడక అర్థమైందా? ఇప్పుడు చచ్చిపోతారా? ఇప్పుడు చచ్చిపోతా నేను. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నువ్వు చెప్పింది అంత సొల్లు అని చెప్పి. అరే నువ్వు చచ్చిపోకరా, నువ్వు చచ్చిపోయినా యాక్ట్ చేయి. సరే యాక్ట్ చేస్తాను. వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత ఏమైనా తేడా రావాలరా నీకు దండడిపోతా. నేను 7 గెటప్ వేస్తున్నాను రా. నాకు సెటప్ కావాలి. 7 గెటప్. ఓకే, ఇప్పుడు మనం సినిమా చూపిస్తాం. సెకండ్ రౌండ్ వెళ్ళిపోతాం. సెకండ్ రౌండ్ వెళ్ళాలంటే మనకి సెటప్ కావాలి. అమ్మ సెటప్ ప్లీజ్. అరే ఇది నీ షో కాదురా ఇది. సన్నీ ఫోన్ చేయాలి. రామ్ ప్రసాద్. సన్నీ అరే ఘోరం జరిగిపోయిందిరా. ఏరే మందు దొరకలేదా? అరే నాకు మందు దొరకపోయింది బే. వైన్ షాప్ లో నా దగ్గర వచ్చి తీసుకుపోతారు. మ్యాటర్ ఏంటి? అరే సీనిగాడు లేడురా. సీనియర్ లేడు నా దగ్గర. అరే నీ దగ్గర కాదురా, అసలు లేడు, పోయాడు. ఆ న్యూస్ ఏంట్రా ఎంత లేడు చెప్తావు? వస్తున్నావా ఇప్పుడే? సుధీర్ తెలిసే విషయం తెలియదు, చెప్పలేదు. అరే సుధీర్ చెప్పరా. నీకు తెలుసా? ఇప్పుడు తెలిసిందిరా. ఎలా జరిగిందిరా? నేను డివైడర్ క్రాస్ చేస్తుంటే డివైడర్ తేలి బండి టైర్ పంచర్ అయిందిరా. దేనికి ఏడుస్తున్నాను? నువ్వు టైర్ పంచర్ అయిందిరా, దానికి ఏడుస్తున్నా. కాదు
చచ్చిపోయాడు రా. రామప్రసాద్ పిచ్చి పిచ్చి జోకులేదురా నా దగ్గర. నిన్న నాకు ఫోన్ చేశాడు రా, జేమ్స్ కెమెరా నాకు ఫోన్ చేశాడు రా, అవతార్లో 7 గెటప్ ఏమని చెప్పాడని. అది ప్రాక్టీస్ చేస్తూ ఊపిరి వదిలేసాడు. ఏంట్రా ఇది రామప్రసాద్? పూలమాల రా, నా ప్రాణం రా. నీకేంట్రా ప్రాణం? నాకు ప్రాణం రా సీనిగాడు అంటే. ఇక్కడ నాకు బెస్ట్ రాడు. నీకన్నా ముందు నుంచి ఫ్రెండ్ రా, 10 ఏళ్ళ నుంచి నేనంటే ప్రాణం రా. ఏం చేస్తున్నావు? ఎడుస్తున్నా యాక్టింగ్ చేస్తున్నావా? నువ్వు దేనికి వచ్చావు? నేను యాక్టింగ్ చేయడానికి. నేనదే చేస్తున్నా. మరి చేద్దాం. సిగరెట్ ఉందా? సిగరెటా? ఇట్రా ఇట్రా. ఆడిపోయాడు. చెక్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అదేరా 50-50 అంటే మన టీం లీడర్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటా. ఆడిపోయిన సమానం పంచాలి అంతే. సమానంగా ఎలా పంచుతాం బే? టీం లీడర్ కాబట్టి. ప్రసాద్ పిచ్చి పిచ్చి కూర్చోబెట్టండి. గుర్తుందిరా ఇడి గెటప్ లాడు లాస్ట్ లో మన కసి తేర కొట్టేవాడు నా కొడుకు. ఓ ఈడా నాకు ఒకసారి రక్తం వచ్చింది, కొత్త రక్తం వచ్చింది. రష్మికి తెలుసు లేదు, ఒకసారి చెప్పొస్తారా? చెప్పేశారా? అరే ఈ టైంలో కూడా అమ్మాయి దగ్గరికి పోవాలరా నువ్వు? సీనుగాడు చనిపోయాడు రష్మి. ఓ అయ్యో, ఒకసారి వచ్చి చూడవా ప్లీజ్? మరి పేమెంట్? సీనుగాడు చచ్చిపోయాడు, ఆఖరి చూపులు చూడమంటే పేమెంటా? అవును, మరి అక్కడ వస్తే హాయ్ హలో చెప్పాలి, సెల్ఫీలు దిగాలి కదా. నువ్వు చచ్చిపోతే నీకు కూడా పేమెంట్ అడుగుతామో, నువ్వు అలాంటిదనే సరికాదు. మా సీనుగాడు పోతే ఇలాంటి పాట ఏంట్రా? మంచి పాట ఏంట్రా? జాగ్రత్త చేశాను రా నీ దగ్గరుండి. దరిద్రుడు పోయాడ్రా, సగం దరిద్రం వదిలిపోయింది మన టీంకి. మందారా ఒక్క నిమిషం రా. అరే సీనియర్ పోయాడు కదా, అదేంట్రా నా పక్కన ఉండాలి అనిపిస్తుందిరా నాకు. ఇన్ని స్కిట్లు కలిపి చేశాను రా. మనతో పాటు ఎంత తిట్టుకున్నా సరే మనలో ఒకలాగే ఉన్నాడు కదా. సరే సరే ఆత్మ అలాగా మేబీ కనబడుతుందేమో. వచ్చేస్తా. సీనియర్ కనిపించడం అనిపిస్తుందా? నాకు అనిపింది, నీకు అనిపించదేంటి మరి? ఆడు ఇన్ని రోజులు మనతుండి మన పక్కనే తిరుగుతూ వెనకాల కూర్చొని మందు అంటే చాలు పేక్ కోసుకున్నాడు. మన పక్కనే మనతో పాటు కూర్చొని తాగుతున్నట్టు ఉందరా. ఆడ ఆత్మ మనల్ని వదలదరా రే. మనతో పాటు ఉంటారా సీనుగాడు? అమర్రా అమ్మ చిచి చేస్తారా కూడా గాడికి అమర్రా ఏంటి? సాయంత్రం ఏ పబ్బులో పార్టీ చేసుకుందాం? ఎడ్డీలో వచ్చుకెళ్దారా? సీనియర్ కొడుతుంటే అనిపిస్తుందా నీకేమైనా? నాకేం లేదురా. అవునరా అనిపించచ్చు కానీ నొప్పి కూడా వస్తుందంటావా? సౌండ్ కూడా. అవునరా నాకు పెయిన్ వస్తున్నట్టుంది. పెయిన్ రావచ్చు కానీ బ్లడ్ కూడా రియల్గా వస్తుందా? ఎందుకు రాదురా బ్లడ్? చచ్చిపోతే ఆడవడం మానేసి చచ్చిపోయాడు నా కొడుకు, చచ్చిపోయాడు నా కొడుకు అని చెప్పి ఆత్మ మనతో మాట్లాడుతున్నట్టు ఉంది. నేను బతికే ఉన్నాను, యాక్ట్ చేస్తున్నాను రా. చావలేదు, యాక్ట్ చేశాను రా. కరువు అండి నేను నమ్మను. నమ్మలే కనిపించుకో. నువ్వు నమ్మలేదా? నువ్వు పోవురా తెలుసురా. నీకు 100 ఏళ్ళు కాదురా. నాగబాబు ఆయుష్, నా ఆయుష్, ఈ రాశి అందరూ పోసుకొని 20 ఏళ్ళు బతుకుతారా?